నాలుగు వేళ్ళు కలిస్తేనే నోట్లోకి పోతుంది. అలాంటి హస్తము మన వెనక అండగా ఉన్నది. అటువంటి హస్తాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. కొన్నేళ్లు పరిపాలించే విధంగా మనల్ని ముందుండాలి. అలాగే ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికే కానీ నా రజక బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇక్కడి వరకు కల్పించినటువంటి మన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం నుంచి ఇంత గుర్తింపు రావడం అనేది ఇది మొదటిసారి. అసలు ఐలమ్మ వారసులు అంటే ఎవరెవరో వచ్చారు, కానీ ఇవాళ వచ్చిన గుర్తింపు అనేది అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది అని నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మహిళా కమిషన్ సభ్యురాలుగా చాకల ఐలమ్మ వారసురాలు తొందరలోనే ప్రతిపాదన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి మహిళలకు ఎట్లాంటి రక్షణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి నలుగురిలో తిరగాలంటేనే ఈరోజు భయపడే పొజిషన్లో ఉంది. ఇంకా అలాంటిది ఒక సాయుధ పోరాటం నుండి వచ్చిన వారసత్వం నుండి వచ్చిన నేను మహిళని, నేను కూడా దేనికి భయపడకుండా అండా దండ అందరికీ నేను ఉంటానన్న ఒక ఆలోచనతోటి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆనాడు ఐలమ్మ ఎలా అయితే ఉన్నదో ఈనాడు చిట్యాల శ్వేత ఐలమ్మ కూడా అలాగే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అంటే చాకల ఐలమ్మ వారసురాలుగా తెలంగాణ మహిళలకు చాలా వరకు కూడా తెలంగాణ మహిళల్లో చాలా బయట పరిస్థితి చాలా బాగుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి వాటికి ఎటువంటి సంబంధించినవైన చట్టాలు ఏముంటే ఆ చట్టాలను తీసుకొచ్చి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగానే నేను ముందుంటాననేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. చాకల ఐలమ్మ వారసురాలుగా మహిళ